అమరావతిలో ప్రయాణించే వాహనదారులకు అలర్ట్. ఇకపై రాజధాని రోడ్ల మీద వేగం పెరిగితే రవాణా శాఖ అధికారులు కొరడా జొలిపిస్తున్నారు. తాజాగా అమరావతిలో వేగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం స్పీడ్ గన్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియను రాజధాని ప్రాంతానికి సీడ్ యాక్సెస్ రోడ్డులో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్పీడ్ గన్ల ద్వారా వాహనాల వేగాన్ని రవాణా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇకపై స్పీడ్ లిమిట్ 80 కిలోమీటర్స్ వేగం దాటితే చలానా నేరుగా ఇంటికి రాబోతోంది. రాజధానిలో రోడ్డు ప్రమాదాల నివారణపై రవాణా శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? వాహనాల వేగ నియంత్రణకు ఈ స్పీడ్ గన్నులు ఎంత మేర ఉపయోగపడుతుంది? ఈ స్పీడ్ల ప్రోగ్రెస్ అండ్ ప్రాసెస్ పై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. అమరావతి ప్రాంతంలో ఇటీవల కాలంలోని వాహనాల రద్దీ పెరిగింది. ఈ వాహనాలకు సంబంధించిన రద్దీ నేపథ్యంలోని వేగాన్ని నియంత్రించేందుకు సిఆర్టీ అట్లాగే రాష్ట్ర రవాణా శాఖ అమరావతి ప్రాంతంలోని స్పీడ్ గన్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని స్పీడ్ గన్లు ఏర్పాటు చేసిన రవాణా శాఖ వాహనాలకు సంబంధించి కూడా వేగాన్ని నియంత్రణపై పూర్తి స్థాయిలోనే చర్యలు తీసుకుంటుంది. దీని ద్వారా వాహనాలకు సంబంధించిన వేగమే కాకుండా మరోపక్క రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కూడా నియంత్రణ చేసేందుకు దీని ద్వారా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం నేను సీడ్ యాక్సిస్ రోడ్లో ఉన్నాను. అమరావతి రాజధాని ప్రాంతంలోని కీలకమైన రోడ్డుగా సీడ్ యాక్సిస్ రోడ్ అని చెప్పుకోవచ్చు. ఈ రోడ్డు మీద ఉదయం అట్లాగే సాయంత్రం పూట సమయంలోని భారీ మొత్తంలోని వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఈ వాహనాలకు సంబంధించి ఇటీవల కాలంలో వేగంగా వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. దీంతే కాకుండా మరోపక్క రోడ్డు ప్రమాదాలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే వీటి మీద పూర్తి స్థాయి చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతం రవాణా శాఖ ఆధ్వర్యంలోని ఇక్కడ స్పీడ్ గన్లు ఏర్పాటు చేశారు. నా వెనకాల చూసుకోవచ్చు. ఇదైతే మన ప్రదేశం వెళ్తుందో సీడ్ యాక్సిస్ రోడ్లోని బిఆర్టీ రోడ్డు. ఏదైతే నా పక్కన కనబడుతుంది బిట్స్ పిలాని దగ్గరలోనే ఇక్కడ స్పీడ్ గన్ను రవాణా శాఖ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ రవాణా శాఖకు సంబంధించిన అధికారుల ఆధ్వర్యంలోని ఇక్కడ పూర్తి స్థాయిలోని వాహనాలకు సంబంధించి ఏ విధంగా ఎంత స్పీడ్లో వెళ్తున్నాయని దానిపై కూడా పూర్తిగా ఫోకస్ పెట్టేది కూడా ఇక్కడ స్పీడ్ గన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి స్పీడ్ గన్లు మనం ప్రధానంగా ఏదైతే జాతీయ రహదారుల మీద చూస్తాము. అయితే ప్రస్తుతం అమరావతి లాంటి ప్రాంతంలోని ఇటీవల కాలంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇక్కడ కార్యకలాపాలు భారీగా పెరిగాయి. ఇటు కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళు, దాంతోపాటు ప్రధానంగా నిర్మాణ సంస్థకు సంబంధించిన వాహనాలకు ఈ వాహనాలకు సంబంధించి రద్దీ భారీగా పెరిగిన పరిస్థితి కనపడుతుంది. దీంతో వాహనాల వేగం కూడా ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే చాలామంది ఉదయం పూట సాయంత్రం పూట తమ కార్యాలయాలకు వెళ్ళేవాళ్ళు, దాంతోపాటు ఆఫీసు పనులకు వెళ్ళేవాళ్ళు ఒక పక్క అయితే, మరోపక్క సాయంత్రం ఆఫీస్ నుంచి ఇళ్ళకి చేరుకునేవాళ్ళు. ఇలాంటి సమయంలోని ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు లాంటి ప్రాంతంలోని భారీగా వాహనాల రద్దీని మనం చూస్తున్నాము. చాలామంది వాహనదారులు తమ కార్యాలయాలకు వెళ్ళే దిశగా సమయం పడుతున్న నేపథ్యంలో సమయం టైం అవుతుందన్న ఉద్దేశంతో చాలామంది వాహనదారులు ఎక్కువ స్పీడ్లోని ఈ వైపుగా వెళ్తూ ఉన్నారు. దీంతో ప్రమాదాలు కూడా కొన్ని ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది కనబడుతుంది. ఇందులో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ మనకి స్పీడ్ గన్ ఏదైతే ఉందో ఈ రవాణా శాఖ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎవరైనా సరే తమ స్పీడ్ లిమిట్ దాటి వెళ్తే మాత్రం వెంటనే ఇది క్యాచ్ చేస్తుంది. వాళ్ళ ఇంటికి దీనికి సంబంధించిన ఫైన్ చలానా వెళ్తుంది. ఇది ఎలా పనిచేయబోతుంది? దీని ద్వారా అమరావతి ప్రాంతంలో ఏ విధంగా వాహనాలకు సంబంధించిన వేగాన్ని నియంత్రించబోతున్నారు? దీని మీద పూర్తి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు రవాణా శాఖకు సంబంధించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, ఒకసారి చెప్పండి, ఎందుకంటే ప్రధానంగా ఇలాంటి మనం స్పీడ్ గన్లు జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తాము. అమరావతి ప్రాంతంలోని ఏర్పాటు చేసి ఈ విధంగా మానిటరింగ్ ఎందుకు చేస్తున్నారు? ఇటీవల కాలంలో అమరావతి రాజధాని ఏరియాలో విపరీతంగా వర్క్స్ బాగా స్పీడ్గా జరుగుతున్నాయి. దీని మీద వర్క్ ఎప్పుడైతే స్పీడ్ అందుకుందో దానికి సంబంధించి కార్యకలాపాల్లో ట్రాన్స్పోర్టేషన్ కూడా ముఖ్యమైనది కాబట్టి దానికి సంబంధించి వచ్చేవాళ్ళు వెహికల్స్ అవి రాజధాని ఏరియాలో బాగా ఎక్కువగా మూమెంట్ వస్తున్నాయి. అవన్నీ కూడా స్పీడ్ రోడ్స్ కూడా ఈ మధ్య బాగా అన్నీ కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చి మంచి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళింది. దాని మీద అన్ని వాహనాలు చాలా స్పీడ్తో వెళ్తున్నాయని చెప్పి మాకు ఈ మధ్య రెగ్యులర్గా మేము తిరుగుతుంటే మాకు అర్థమైంది. ఓవర్ స్పీడ్ వలన వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ యాక్సిడెంట్లు కూడా ఈ మధ్య పెరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ కంట్రోల్ చేయకపోతే రేపు పొద్దున్న ఫ్యూచర్లో బాగా ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశం ఇప్పటి నుంచి మొదలెట్టాం దీని మీద ఎన్ఫోర్స్మెంట్. మీరు అన్నట్టు నేషనల్ హైవేలో బాగా రెగ్యులర్గా చేస్తాం. ఇటు కూడా దృష్టి సారించాలని
ఈ ఈ స్పీడ్ గన్నే కొద్ది టైం ఇక్కడ కూడా కేటాయించడం జరుగుతుంది. అంటే ఏపీసీఆర్డీ ఆధ్వర్యంలోని వరుస మీటింగ్లు కూడా జరుగుతున్నాయి. ప్రధానికి ట్రాఫిక్, దాంతో పాటు మీ రవాణా శాఖకి సంబంధించి కమిషనర్, ఇది ఏపీసీఆర్డీ కమిషనర్ నుంచి వచ్చిన సూచనలు ఏంటి మీకు దీనికి సంబంధించి? ఈ మధ్య యాక్సిడెంట్లు ఫ్రీక్వెంట్గా ఎక్కువైనాయి కాబట్టి దాన్ని ఏంటని అందరం కూర్చొని అనౌన్స్ చేస్తే మొత్తం ఓవర్ స్పీడ్ వల్ల ఎక్కువ అవుతున్నాయని అర్థమైంది. అందువల్ల ముందు ఓవర్ స్పీడ్ కంట్రోల్ చేయకపోతే ఇంకా యాక్సిడెంట్ పెరిగే అవకాశం ఉంది. ముందు ఓవర్ స్పీడ్ కంట్రోల్ చేద్దాం అన్న ఉద్దేశంతో స్పీడ్ గన్ పెట్టుకున్నాం. సో మెయిన్గా అమరావతి ప్రాంతంలోని ఏ ప్రాంతంలో ఈ వాహనాలకు సంబంధించి రద్దీ ఎక్కువగా ఉంది, ఎక్కడ స్పీడ్ వేగంతో ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు? ఈ మ్యాక్సిమం ఈ స్పీడ్ యాక్సిస్ రోడ్నే వాడుతున్నారండి. ఎక్కడికి వెళ్తాం అంటే సిఆర్డీఏ ఓపెన్ అయింది, ఇంకా మిగిలిన చాలా సంస్థలు ఓపెన్ అయినాయి. కొత్తగా కార్యకలాపాలకి సంస్థలన్నీ ముమ్మరంగా వర్కులు చేస్తున్నాయి. ఆ పని మీద వచ్చే వాహనాలు, ఈ కాంట్రాక్టర్ వాహనాలు, అలాగే ప్రజలు సిఆర్డీలో పనులు ఉన్న వాళ్ళు రోజు ఎక్కువగా హైకోర్టు, సెక్రటేరియట్ అన్ని ఇటే ఉండటంలో ఈ రోడ్డే ఎక్కువగా వాడుతున్నారు. ప్రొద్దున పూట ఏంటంటే అందరూ ఈ రోడ్నే వాడటంలో ఎవరి కాళ్ళు తొందరగా వెళ్ళే అడవుల్లో ఓవర్ స్పీడ్ వెళ్తున్నాయి. రోడ్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్లో అందుబాటులోకి వచ్చిన కావున అందరూ కూడా ఓవర్ స్పీడ్ వెళ్తున్నారు, అలవాటు చేసుకుంటున్నారు. అందువలన మనం దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇబ్బంది అవుతుందని సార్, జనరల్ వెహికల్సే కాకుండా మరోపక్క నిర్మాణ సంస్థకి సంబంధించిన లారీలు కూడా ఎక్కువ లోడ్తో వెళ్తాము. దాంతోపాటు అందులోని డ్రైవర్లు అంటే మనకు లోకల్ కాకుండా నాన్ లోకల్, దాంతోపాటు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా అతివేగంతో వెళ్తాం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా మన విలేజెస్ ఉన్నాయి, కొన్ని గ్రామాల దగ్గర కూడా ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వాటికి సంబంధించిన మానిటరింగ్ ఎలా చేస్తారు? మొన్న మీటింగ్లో అది కూడా డిస్కషన్ వచ్చిందండి. అందరూ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన అందరినీ మీటింగ్ పిలిచాము. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి క్లియర్గా చెప్పాము, మీరు ఓవర్లోడ్తో ఎక్కువగా వెళ్ళి యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి మీరు ఓవర్లోడ్ కంట్రోల్ చేయాల్సిందే. డ్రైవర్లను కూడా ఖచ్చితంగా లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కించమని చెప్పి వాళ్ళకి చెప్పాము. ఆ విధంగానే ప్రతి జంక్షన్లోనూ, అంటే ఊర్లు కనెక్ట్ అయ్యే ప్రతి జంక్షన్లోనూ మన పోలీసుతో పికెట్లు ఏర్పాటు చేసి ప్రతి బ్యారికేడ్లు పెట్టి అక్కడ కూడా ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఓవర్లోడ్ కూడా అందరికీ హెచ్చరించాము. 1-2 సార్లు హెచ్చరించి 3వసారి ఖచ్చితంగా బళ్ళు తీర్చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయండి ఈ మధ్య. ఓకే, బండ్లు కూడా సీజ్ చేస్తున్నామండి. ఓకే, ఎలాగా వాటిని దానికి సంబంధించిన నియంత్రణ ఏ విధంగా చేయడానికి వాళ్ళకి అవగాహన కల్పిస్తారు? అదే అంటే మా ట్రాన్స్పోర్ట్ తరఫున దగ్గర 4 స్క్వాడ్లు తిరుగుతున్నాయండి. ఓకే, మేము మంగళగిరిలో రెగ్యులర్గా మేము ఏదో టైంలో తిరుగుతూనే ఉన్నాము. ఇది కాకుండా పగలు రాత్రి కూడా 4 స్క్వాడ్లు రెగ్యులర్గా ఒక టైం అని కాకుండా సడన్గా వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. ఆ టైంలో కనుక ఏదైనా ఓవర్లోడ్ వెహికల్స్ వెళ్తుంటే వాటిని పట్టుకుని కాటా తీసుకెళ్ళి ఓవర్లోడ్ ఉంటే మటుకు ఫైన్ వేస్తున్నాము. 1-2 తప్పుల కింద, 3వ తప్పు కింద బండి సీజ్ చేస్తున్నాము. ఓకే, అంటే మెయిన్ ఇప్పుడు మనం సీడ్ యాక్సిస్ రోడ్ చూస్తున్నాము. ఓవర్లోడ్ వచ్చేప్పటికి అమరావతి ఏరియా, రాజధాని ఏరియా అంతా చెక్ చేస్తున్నాము. అంటే లోపల ఇంటీరియర్ కూడా వర్క్లు బాగా బిగినాయి. ఓకే, ఓవర్లోడ్ అయితే వెహికల్ కంట్రోల్ ఉండక యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉన్నాయి కదా, దాని మీద కూడా గట్టిగా నిఘా పెట్టాము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఇంకొకటి, ఈ స్పీడ్ నియంత్రణకు సంబంధించి వాహనదారులకు మీ నుంచి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? అంటే చాలామంది మనం అనుకుంటున్నామో 4 వీలర్సే కాకుండా బైకర్స్ ఏదైతే ఉందో, బైక్ నడిపే వాహనదారులు కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఎంత వేగంతో వీళ్ళందరూ కూడా బిఆర్టీ రోడ్లోని వెళ్తున్నారు. వాళ్ళకు కూడా కొంత అవగాహన రావాల్సిన ఉంది. వాళ్ళకి ఏ విధంగా చెప్తున్నారు మీ నుంచి? అదే, రోడ్లు బాగున్నాయి కదా, వాళ్ళు వచ్చే లేటెస్ట్ బళ్ళన్నీ కూడా స్పీడ్ పికప్ చాలా స్పీడ్గా అందుకుంటున్నాయి బళ్ళన్నీ కూడా. అదే దృష్టిలో ఉండి రోడ్డు బాగుందని ఎక్సలేటర్ తొక్కుతున్నారు. కానీ వాళ్ళ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ బాగా ముఖ్యం. ఇప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ అయిన తర్వాత అతని కన్నా కూడా వెనకాల ఉన్న ఫ్యామిలీ చాలా సఫర్ అవుద్ది. అది దృష్టిలో పెట్టుకొని మేము అందరం స్పీడ్ కంట్రోల్లో వెళ్ళమంటున్నాం సార్. ఇప్పుడు ఒక వెహికల్కి ఒక స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. ఆ వెహికల్ ఆ స్పీడ్ దాటి వెళ్తే అది కంట్రోల్ తప్పుద్ది. ఇప్పుడు సడన్గా ఏదన్నా అడ్డు వస్తే బ్రేక్ కొట్టినా బండి ఆగే కండిషన్ ఉండదు. దానివల్ల మన తోలే వెహికల్ కండిషన్ చూసుకుని అది ఏ స్పీడ్లో అయితే కంట్రోల్లో ఉంటుందో చూసుకుని ఆ స్పీడ్ వరకే వెళ్ళవలసిందిగా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తాం. సార్, ఇప్పుడు మనం స్పీడ్ గన్ ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసిన స్పీడ్ గన్ ఎలా పనిచేస్తుంది, వాహనదారుల వేగాన్ని ఎలా గుర్తించింది, ఎలాంటి చలానాలు ఇక్కడ నుంచి జనరేట్ చేస్తారు కూడా తెలుసుకుందాము. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు ఈ స్పీడ్ గన్ ఇలాగ మనం ఏదో ఒక సేఫ్ ప్లేస్లో పెట్టుకుంటామండి. ఇప్పుడు ఇది మొత్తం కూడా డేటా ఆన్లైన్ మీద పనిచేసే స్పీడ్ గన్ అండి ఇది. దీంట్లో మా లాగిన్ పాస్వర్డ్తో మేము ఎంటర్ అయ్యి ముందే ఈ రోడ్డు యొక్క నేచర్ సంబంధించి ఎంత స్పీడ్లో ఉండాలి ఏంటి అంతా ముందు స్పీడ్ చేయించాం. దీంట్లో ఏ వెహికల్ ఎంత స్పీడ్లో వెళ్ళాలి అనేది
దీంట్లో మేము ఫీడ్ చేసి ఉంచుతాము. ఉంచి స్టార్ట్ కొట్టంగానే మొత్తం మానిటర్ చేస్తాను రోడ్డు అంతా. రోడ్డు మీద వెళ్ళే ప్రతి వెహికల్ని అది దాంట్లో కెమెరాలో నోట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ స్టార్టింగ్ లొకేషన్ ఫిక్స్ చేస్తామండి. ఏ లొకేషన్లో ఇవి గన్ ఫిక్స్ చేస్తున్నామో అది రాస్తాము. తర్వాత ఎవరో ఆఫీసర్ పేరు, ఎవరో అయితే ఇది ఆపరేట్ చేస్తున్నారో ఆఫీసర్ పేరు దాంట్లో రాస్తాము. వాళ్ళు లాగిన్ ఓపెన్ అవుద్ది. ఆ తర్వాత స్టార్ట్ కొట్టంగానే ఇక దాని వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు ఆ రోడ్డు మీద వెళ్తున్న ప్రతి వెహికల్ దాంట్లో నోట్ అవుతూ ఉంటుందండి. ఇంకోండి ఇప్పుడు ఆ వెహికల్ 26 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. అలా ప్రతి బండి కనపడుతుంది. అది దానికి ఇచ్చిన లిమిట్ మేము ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇచ్చాం కదండి. కార్ అయితే అంత స్పీడ్ వెళ్ళాలి, మోటార్ సైకిల్ స్పీడ్ వెళ్ళాలి అనేది ప్రోగ్రామ్ ఇచ్చాం. అది కనుక అనుకున్న దానికన్నా స్పీడ్ ఎక్కువ వెళ్తుంటే డైరెక్ట్గా క్యాప్చర్ తీసేసుకొని ఈ మూలకు వచ్చేస్తుందండి. ఓకే ఓకే, అది ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసేస్తుంది. ఓకే ఓకే. మనం ఒక ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి స్పీడ్ ఎంత అనుకున్నాం వెహికల్కి సంబంధించి? అంటే స్టార్టింగ్లో మనం 90 పెట్టామండి ప్రజెంట్. ఓకే, కానీ 80కే లాక్ చేద్దామని అందరితో కూర్చొని మాట్లాడి స్పీడ్ బోర్డులు ఏర్పాటు చేసిన 80కి మార్చుదామని. ఓకే, ఒకసారి అది చెప్పండి. ఇప్పుడు మనకు ఆ వెహికల్ ఇప్పుడు కనబడుతున్న ఒక వెహికల్ వచ్చేసరికి అది 79 కిలోమీటర్ స్పీడ్తో వస్తుందండి. ఓకే, అది కనుక 90 దాటితే ఆటోమేటిక్గా క్యాప్చర్ అయిపోద్ది. ఓకే, ఎలా క్యాప్చర్ అయితే ఒకసారి ఆటోమేటిక్ అయిపోతుంది మనకి. ఆ క్యాప్చర్ అయ్యింది మొలకు వచ్చేది వైట్ ఉంది చూసారా, ఓకే, ఈ ప్లేస్లోకి అది అంటే అది ఓవర్ స్పీడ్ వెళ్తుందని క్యాప్చర్ చేయగానే దీంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, దీంట్లో ఈ బాక్స్లోకి వెహికల్ రాగానే దాన్ని క్లిక్ చేసి బయటికి తీసి దాన్ని జనరేటర్ చలానా కొడతామండి. ఈ వెహికల్ 102 స్పీడ్తో వెళ్తున్నట్టుగా మనది కెమెరా క్యాచ్ చేసిందండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఆటోమేటిక్గా జనరేట్ చలానాలో కొట్టేస్తే ఆటోమేటిక్గా చలానా జనరేట్ అయిపోయి ఆ ఓనర్ యొక్క ఫోన్ నెంబర్ కి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఎంత ఉంది సార్ చలానా? చలానా వచ్చి 1000 రూపాయలు అండి, సర్వీస్ ఫీజు 35 రూపాయలు. ఓకే, 1035 రూపీస్ చలానా జనరేట్ అవుతుంది. ఓకే, ఈ లోపు మా లాగిన్లో మేము ఏం చేస్తామంటే ఇది క్యాప్చర్ అయిన తర్వాత మా లాగిన్లో రాగానే మేము ఆ బండి యొక్క డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తామండి. రికార్డు ఎలా ఉందో పక్కాగా, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్నీ ఉన్నాయో లేవో చూస్తాం. ఆ రికార్డు కనుక ఏదన్నా మిస్ అయ్యి ఏదైనా ఓవర్లాప్స్ వస్తే కనుక ఆడి తాలూకా కూడా ఈ చలనంలో ఇంక్లూడ్ అయిపోయి దానికి సంబంధించిన ఫైన్ కూడా మాట తెలిపోతుంది. అంటే ఇది ఒకసారి ఫాస్ట్ మీద వెళ్తారు, చలానా జనరేట్ అయింది, రెండోసారి వెళ్తారు అంటే ఎప్పుడు చలానా కట్టుకుంటా అలవాటు పడే అవకాశం ఉంది. ఇంకేమైనా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం? అంటే ఇది ఫస్ట్ టైం అయితేనే 1000 రూపాయలు అండి. సెకండ్ టైం ఎఫెన్స్ కనుక మళ్ళీ దీంట్లో నోట్ అయితే 10,000కి వెళ్ళిపోతుంది. 10,000కి వెళ్ళిపోతుంది. ఓకే, మళ్ళీ మూడోసారికి కనుక జనరేట్ అయితే మేము బండిని సీజ్ చేసేస్తాం. బండి ఓనర్ ఫోన్ చేసి కనుక బండి ఎక్కడ తీసుకొచ్చి బండి సీజర్లో పెట్టేస్తాం. ఓకే, అంటే మీరు ఇప్పుడు మన స్పీడ్ గన్లో అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసి మొత్తం మానిటరింగ్ చేస్తారు. అంటే మీరు ఇప్పటికి దాదాపు 4-5 రోజులు అవుతుంది ఇది స్టార్ట్ చేసి ప్రక్రియ. మీకు వచ్చిన అవగాహన ఏంది? ఇక్కడ వాహనాలకు సంబంధించి వేగం నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి బోర్డ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది మీకు వచ్చిన అవగాహన? ముందు మీడియా పరంగా మీలాంటి మీడియా మిత్రులందరికీ తెలియజేసామండి. మొన్న కూడా అందరికీ స్పీడ్ గన్ను ఈ ఏరియాలో బాగా రన్ అవుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఓవర్ స్పీడ్ వెళ్ళకుండా కంట్రోల్గా వెళ్ళమని చెప్పి అందరికీ మ్యాక్సిమం అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకా 2-3 రోజుల్లో మొత్తం అందరికీ తెలుస్తుంది ఇంచుమించు వాళ్ళ పబ్లిక్ అవుతుంది. బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ? బోర్డులు ఆల్రెడీ వస్తున్నాయండి, పెడుతున్నారు. ఓకే, మెయిన్ ఏంటంటే స్పీడ్ అనేది మనకు ప్రాణానికి సంబంధించిన వ్యవహారం. రోడ్డు బాగుంది కదా అని మనం అనుకోకుండా వచ్చే ప్రమాదం ముందు కనిపెట్టలేం కదా. స్పీడ్ అనేది ఎక్కడైనా సరే మన సేఫ్టీ కోసం మనం వెళ్ళాల్సినవి. ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ అనేది పాటించి రోడ్డు మీదకి వస్తేనే అందరికీ సేఫ్, తోలే వాళ్ళకి రోడ్డు యూజర్స్కి అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎస్, అమరావతి ప్రాంతంలోని ఏదైతే వాహనాలకు సంబంధించిన వేగాన్ని నియంత్రించేందుకు, బ్రేక్ చేసేందుకు ప్రభుత్వం మాత్రం సీరియస్గానే యాక్షన్ తీసుకుంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం ఇక్కడ సీడ్ యాక్సిస్ రోడ్లో స్పీడ్ గన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పీడ్ గన్ అనేది ఒక్క ప్రదేశంలో కాదు, అమరావతి ప్రాంతంలో పలు ప్రదేశాల్లో కూడా ఏర్పాటు చేయబోతున్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలోని 4 స్క్వాడ్ టీములను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ అమరావతి ప్రాంతంలోని వాహనాలకు సంబంధించిన వేగాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా స్పీడ్ గన్ ఎలా పనిచేస్తుంది, చలనాలు ఎలా జనరేట్ చేస్తుంది అనేది కూడా పూర్తి స్థాయి మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలోని వాహనదారులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన వాహనాల వేగాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో అమరావతి ప్రాంతంలో భారీ మొత్తంలో నిర్మాణాలు కూడా వేగంగా జరుగుతున్న నేపథ్యంలోని ఇటు నిర్మాణాలకు సంబంధించిన వాహనాలు కూడా ఈ ప్రదేశంలో వెళ్తున్నాయి. అవి కూడా భారీ లోడ్తో వెళ్తున్నాయి. వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం రవాణా శాఖ
కొరడా చూపిస్తుంది. ఖచ్చితంగా వాహనదారులు కూడా వేగాన్ని తగ్గించుకొని వెళ్ళడం ద్వారా రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయనేది మాత్రం రవాణా శాఖ సూచిస్తుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని వాహనాలకు సంబంధించి కూడా వేగాన్ని నియంత్రించేందుకు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పీడ్ గన్ల సంబంధించి పరిస్థితి. కెమెరా పర్సన్ వర్మతో గాలిబ్ ఛాన్స్ C24/7 అమరావతి.